దళిత ఒకడు వృత్తికి సంబంధించి కూడా పలు అనుమానాలు రేకెత్తున్నాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రజా సంఘాలు ఎవరైతున్నాయో దళిత సంఘాలు కూడా ఉన్నటువంటి అధికారులు కూడా ఫిర్యాదు చేస్తున్నారు. దీనికి సంబంధించి దళిత సంఘాల నాయకులు ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. ఏ విధంగా వస్తారు మీరు? 5వ తారీఖున తీసుకెళ్లిన మైనర్ బాయ్ని 6వ తారీఖున శవమై తేలడం అనుమానాలకు తావుతీస్తుంది. దీనిపై పూర్తి స్థాయి ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. అతను ఒక మైనర్కి సంబంధించిన విషయంలో బేడీ లేయటం, అతను శవమై తేలటం ఒక మిస్టరీగా ఉంది. ఈ మిస్టరీ వీడాలి. ఇది తప్పుడు సంకేతాలు ఇలా మౌనంగా ఉంటే సమాజానికి వెళ్తే దీంతో పూర్తి స్థాయి ఎంక్వైరీ జరిపి ఆ కుటుంబానికి న్యాయం చేయవలసిన అవసరం ఉందని చెప్పి మేము ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తరఫున తెలియజేస్తున్నాం. సార్, ప్రధానంగా మీరు ఒక న్యాయవాది చూస్తే కనుక జోనల్కి సంబంధించి కూడా జోనల్ హోమ్లకు తీసుకెళ్ళాలి పూర్తిగా మైనర్లకు సంబంధించి. అంటే అలాంటిది పోలీసులు హెరాస్మెంట్ చేసే ఇది జరిగిందని చెప్పి కొన్ని ఆరోపణలు కూడా ఏమేమి చూస్తారు? పోలీసులు డైరెక్ట్గా జోనల్కి సంబంధించి హోమ్ తీసుకెళ్లకుండా ఇట్లా హెరాస్ చేయడం న్యాయం అంటారు? ఎలాంటి అది ఏమేమి చూస్తారు? జనరల్ జస్టిస్ యాక్ట్ ఉంది. జనరల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం బేడీలు వేయకూడదు, పోలీసు డ్రెస్లో వాళ్ళని తీసుకుని వెళ్ళకూడదు. కేవలం వాళ్ళని విచారణ అనే పేరు మీదగా కాకుండా వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళకుండా విచారణ చేసి పూర్తి స్థాయిలో జనరల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరచాలి. కానీ అలా జరగలేదని చెప్పి తెలుస్తుంది. అతన్ని తీసుకెళ్లిన క్రమమే చాలా చట్టవిరుద్ధంగా ఉంది. పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. ఈ అనుమానాలు తీర్చవలసిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం మీద, ఈ ప్రభుత్వం మీద ఉంది అని మేము డిమాండ్ చేస్తాం. చెప్పండి, పోలీసుల పాత్ర మీద ఏమైనా నిర్మాణాలు ఉన్నాయి మీకు? ఉన్నాయండి. పోలీసుల పాత్ర ఎందుకు తీసుకెళ్ళింది వాళ్ళే. తీసుకెళ్ళిన తర్వాత ఏది బేడీలు వేసి తీసుకెళ్ళటం వాళ్ళ అమ్మమ్మకి నానమ్మకి కూడా తెలుసు. తీసుకెళ్లారు. తర్వాత ఏ స్టేషన్కి తీసుకెళ్లారు అనేది వీళ్ళు ఎత్తుకున్నారు. పాపం ఇదంతా ఇక్కడ కాదు, పెదవే కాదు, ఇంకెక్కడికో లాస్ట్ 15 అని చెప్పారంట. ఏలూరు స్టేషన్లో తిరిగేసి వెళ్ళిపోయారు వీళ్ళు. రేపు పొద్దున్నే శవమయ్యి తేలాడు. తీసుకెళ్ళింది పోలీసులు బేడీలేసి. మరి చూడండి ఎవరి పరమయ్యో. తల్లిదండ్రులు ఇక్కడ ఉన్న తండ్రి ఉద్యోగం చేస్తారు, చింతలపూడిలో ఉద్యోగం చేసుకుంటాడు, వాళ్ళు లేరు. అమ్మమ్మ నాన్నమ్మ దగ్గర ఉండి సుబ్బమ్మదేవి స్కూల్లో చదువుకున్నాడు. చదువు డిస్కంటిన్యూ చేసేసుకుని పెయింటింగ్ పని ఏదో చేసుకున్నాడు. వాడికి 4 ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే, దొంగతనం చేశాడు అనుకుందామండి. వాడే జంత చిన్నోడు కదా. వాడితో పాటు పేరెంట్స్ పెద్దవాళ్ళు కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కదా. తీసుకెళ్ళి చంపేయటమేనా? దానికి ఒక పద్ధతి ఉంది కదా. ఆ పద్ధతి దళిత యువకులనే చంపేది. ఎక్కడైనా ముందు వాళ్ళే చంపేస్తున్నారు. శవాన్ని గుర్తుపట్టలేనుగా ఉబ్బిపోయి కాళ్ళు ఉబ్బిపోయి, అంటే ఎంత హింసిస్తే ఆ కుర్రాడు అవుతాడు. మిగతా ముగ్గురిని పారిపోమని మీరే చెప్పి వదిలేస్తే మరి మిగతా ముగ్గురు ఆ విధంగా మీరు వెళ్ళిపోయారు. అంటే ఏ విధంగా వెళ్తుంది మెసేజ్? ఎక్కడికి వాట్స్ గోయింగ్ ఆన్? అరెస్ట్ చేసి చంపినట్లకే, అరెస్ట్ చేసి చంపినట్లకే. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దళితులకు సంబంధించి కూడా దాడులు పెరిగిపోయాయి. ఇది ఒక దళితులుగా ఉన్నటువంటి హోంమంత్రి ఎవరుతున్నారో హోంమంత్రి కూడా దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి వీరు కూడా డిమాండ్ చేసిన బస్ కూడా కనపడుతుంది. విజేష్ కుమార్ రాజు, సాక్షి టీవీ, ఏలూరు జిల్లా నుంచి.